హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో వెంకటగిరి జాతర ఎందుకు అని ఎలా చేస్తారో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. 1917 వెంకటగిరి సిటీ అండ్ చుట్టుపక్కల పల్లెల్లో కలరా అనే మహమ్మారి వ్యాధి వ్యాపించడంతో కొన్ని వందల మంది ప్రాణ నష్టం అయితే జరిగింది. సో ఇలా ప్రజలంతా కలరా వ్యాధి బారిన పడి బాధపడుతున్న వాళ్ళను చూసిన వెంకటగిరి రాజా గారు అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వేద పండితులతో కలిసి ఒక యాగం అయితే చేశారు. ఆ యాగం పేరే సీతాల యాగం. ఆ యాగం చేసిన తర్వాత కలరా అనే మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. కలరా వ్యాధి తగ్గిన సంతోషంలో వెంకటగిరి రాజులు అని ప్రజలు 1919లో పోలేరమ్మ జాతరని అంగవంగ వైభవంగా చేసుకున్నారు. ఈ జాతర ఎలా చేస్తారంటే వెంకటగిరిలో ఉండే కుమ్మరి వీధిలో పోలేరమ్మ బొమ్మని మట్టితో అయితే చేస్తారు. పోలేరమ్మ బొమ్మని చేసేటప్పుడు అమ్మవారికి కళ్ళైతే పెట్టరు. అలా చేసిన అమ్మవారిని జనకల వారి వీధికి అంటే అత్తగారింటికి సాగనంపి తీసుకుపోతూ అర్ధరాత్రి తర్వాత కళ్ళైతే పెడతారు. అలా నిండుగా అలంకరించిన పోలేరమ్మను తీసుకుపోయి రాజాగారి వీధిలో ఉండే పోలేరమ్మ గుడిలో పెడతారు. అలా పెట్టిన పోలేరమ్మ దర్శనం కోసం కొన్ని వేల మంది ప్రజలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు.